అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంట పొలాల్లో భూసారాన్ని పెంచే చెరువు మట్టి, పీతల పెంపకంలో మెలకువలు, పార్థినియం కలుపు మొక్కల నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నేల, నీరు వ్యవసాయానికి ప్రధాన వనరులు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి అనుకూలించకపోయినా రైతు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే తప్పనిసరిగా భూసార పరీక్షలు, నీటి పరీక్షలు చేయించుకొని అందుకు తగ్గట్లుగా పంటలను ఎన్నుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. ప్రస్తుత వేసవి కాలం పంటలు పూర్తయి పొలాలు ఖాళీగా ఉండే సమయం. ఈ సమయంలోనే చెరువు పూడికతీత పనులు చేస్తూ ఉంటారు. అనాదిగా చెరువు మట్టిని పొలాలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం అలవాటుగా వస్తోంది. చెరువులు పూడిక తీయగా వచ్చే ఈ మట్టి అనేక పోషకాలను కలిగి ఉండటంతో పంట పొలాల్లో వేస్తే భూమి ఫలదత పెరుగుతుంది. అయితే మనం తోలుకునే చెరువు మట్టి మన భూమికి తగినదై ఉండాలి. కొన్నిసార్లు క్షారగుణం లేదా ఆమ్లగుణం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరీక్ష చేయించుకొని తోలించుకోవడం మంచిది. చెరువు మట్టిని పొలాలకు తోలించేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేవో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 48% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఎర్ర చెలక నేలలు, ఎర్ర గరప నేలలు మరియు ఎర్ర దుబ్బ నేలలు. ఈ 3 రకాల ఎర్ర నేలల్లో కూడా ఈ యొక్క ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైన సమస్యలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటం, ఈ నేలలో ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి తక్కువగా ఉండడం, దాంతోపాటు ఈ యొక్క పోషకాలను కూడా గ్రహించే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఇసుక నేలలో ఈ లభ్య భాస్వరం, పొటాషియం లాంటి పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాల స్థాయి కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క పంటల దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. సో ఇలాంటి నేలల్లో ఇసుక నేల యొక్క రంధ్రాల పరిమాణాన్ని, ఈ యొక్క ఇసుక నేల యొక్క క్రమబద్ధీకరించడానికి ఈ యొక్క ఒండ్రు మరియు బంకమన్ను ఎక్కువగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని వేసుకోవడం చాలా లాభదాయకం. ముఖ్యంగా ఈ చెరువు మట్టిలో ఒండ్రు మన్ను, బంకమన్ను అనేది అధికంగా ఉంటుంది. సో ఈ ఒండ్రు, బంకమన్ను అధికంగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని ఈ ఇసుక ఎక్కువగా ఉండే ఎర్ర నేలలకు వేయటం ద్వారా నేలలో ఉండే రంధ్రాల పరిమాణాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క నీటిని పట్టి ఉండే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో 45,000 వరకు కూడా చెరువులు ఉన్నాయి. సో ఈ చెరువుల్లో ఈ యాసంగిలో అంటే మనకి ఏప్రిల్, మే నెలలో నీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నీరు తక్కువగా ఉండే సమయంలో ఈ చెరువుల నుండి మట్టిని సేకరించి దాన్ని మనం పంట పొలాలకు వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మట్టిని వేసుకునేటప్పుడు మనం ఎంత మోతాదులో వేసుకోవాలని మనం గమనించినప్పుడు 1 ఎకరాకి 45 నుంచి 50 టన్నుల వరకు చెరువు మట్టిని వేసుకోవచ్చు. సో అంటే దగ్గర 12 నుంచి 16 ట్రాక్టర్ లోడ్ల వరకు 1 ఎకరాకు మన యొక్క చెరువు మట్టిని వేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పరిశ్రమలు ఎక్కువగా ఉండి పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు ఏ చెరువులకు అయితే వెళ్తున్నాయో ఆ చెరువుల యొక్క మట్టిని మాత్రం మనం సేకరించుకోకూడదు. అట్లాంటి చెరువు మట్టిని మనం సేకరించుకునేటప్పుడు భూసార పరీక్షలు చేసుకొని దాంట్లో ఉండే ఈ యొక్క పోషకాల లభ్యత, దాంట్లో ఉండే చౌడు
దాంట్లో ఉండే ఆమ్లత్వాన్ని మనం పరీక్షించుకొని ఆ యొక్క చెరువు మట్టిని మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఎక్కడైతే నల్లరేగడి నేలల్లో ఒండ్రు బంకమన్ను అధికంగా ఉండే నేలలకు ఈ చెరువు మట్టిని తీసుకోకూడదు. నల్లరేగడి నేలకు వేసినట్లయితే మురుగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండి నీటిని తీయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఈ చెరువు మట్టి నల్లరేగడి భూములకు వేయకూడదు. ఇంకొకటి, మనం వేసుకునేటప్పుడు ఈ యొక్క చెరువు మట్టిలోని యొక్క చౌడు శాతాన్ని మనం పరీక్షించుకొని వేసుకున్నట్లయితే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశాలు ఏంటంటే, ఈ యొక్క చెరువు మట్టిని మనం పంట పొలాలకు తోలుకోవడం ద్వారా చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పంట దిగుబడి పెరగడం వల్ల నికర ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వర్షాధార పంటలు, తేలిక నేలలు, పత్తి పండించే పంటలు, ఈ పంటలకు మనకు ఈ యొక్క చెరువు మట్టి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ యొక్క మట్టి స్వభావం ఎలా ఉంది, ఒండ్రు మన్ను ఎంత మోతాదులో ఉంది, బంకమన్ను ఎంత మోతాదులో ఉంది, ఇసుక ఎంత మోతాదు ఉంది, ఈ 3 మోతాదులు కనుక మనం తెలిసినట్లయితే మనకు నేల స్వభావం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేల స్వభావం ఆధారంగా మనం యొక్క ఈ చెరువు మట్టిని తీసుకొని దాన్ని మనం ఇసుక ఎక్కువ ఉండే నేలకు వేసుకున్నట్లయితే మనం దిగుబడి పెంచుకోవడమే కాకుండా మన ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వయ్యారి భామ అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క అని మీకు తెలుసా? దీనిని ఆంగ్లంలో పార్థీనియం అని పిలుస్తారు. దీనికే కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుల్లాకు గడ్డి, చటాక్ చాందిని, అపాది మొక్క, గజర్ వంటి పేర్లు ఉన్నాయి. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తోంది. దీంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక ప్రజల, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తుంది. కాబట్టి ఈ పార్థీనియం మొక్కను పూత రాకముందే నియంత్రించాలి. పార్థీనియం కలుపు మొక్కలను ఎలా నివారించుకోవాలో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పార్థీనియం అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. పంట మొక్కల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. భూసారాన్ని, సాగునీటిని సంగ్రహిస్తూ పంట మొక్కలతో పోటీ పడుతుంది. 40% వరకు పంట దిగుబడిని తగ్గించే గుణం దీనికి ఉంది. ఈ మొక్కను సీజన్కు ముందే నియంత్రించాలి. పత్తి, మొక్కజొన్న, గోధుమ, మల్బరీ, మామిడి తోటలు, పూల తోటలు, కూరగాయల తోటల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పార్థీనియం నత్రజని, పోషక విలువలు, సూక్ష్మ ధాతువుల శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంటల పెరుగుదల నశించిపోతుంది. దీని పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు టమోటా, వంకాయ, మిరప మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. పక్వానికి వచ్చిన వయ్యారి భామ విత్తనాలు అతి చిన్నవిగా ఉంటాయి. ఇవి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. ఈ రకం మొక్కలు పార్థీనియం, హైస్టరీస్, హైమోనిన్, ఎంబ్రోసిన్ అనే ప్రాణాంతకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వీటిని తిన్న పశువులు జీర్ణక్రియ, మూత్రపిండాలు, కాలేయం, అన్నవాహిక, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరికి మృత్యువాత పడతాయి. పంట పొలాల్లో మొలిచిన వయ్యారి భామ పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కేయాలి. తర్వాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. లేదా ఇది పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారి భామను నివారించే శక్తి తంగేడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించకూడదు. ఈ కలుపు మొక్క పూత దశకు రాకముందే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. అలా చేస్తే వయ్యారి భామ కలుపు మొక్కలు మొలవవు. వయ్యారి భామ వల్ల మనుషులకు ప్రమాదకరమైన డర్మటైటిస్, ఎగ్జిమా, హేఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రైతు తమ పొలంలో పార్థీనియం ఎదుగుదలని అరికట్టడానికి మొక్కజొన్న, జొన్న మరియు జీలుగ వంటి వేగంగా పెరిగే పంటలను వేసుకోవాలి.
లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ లేదా 2,4-డీను 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పార్థీనియం మొక్కల వ్యాప్తిని నిర్మూలించవచ్చు. పార్థీనియంను దాని సహజ శత్రువులైన కీటకాలు, శిలీంధ్రాలు, నులుపురుగులు, నత్తలు మరియు కొన్ని మొక్కల ద్వారా నియంత్రించవచ్చు. జైగోగ్రామా బైకోలరేటా పాలిస్టర్ అనే బదనిక ద్వారా పార్థీనియంను నియంత్రించవచ్చు. పార్థీనియంను కాసియా టోరా, కాసియా సెరిసియా, టెఫ్రోసియా పర్పురియా, అకిరాంథెస్ ఆస్పెరా మొదలైన మొక్కల ద్వారా కూడా నియంత్రించవచ్చు. పార్థీనియంను అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు, కానీ దీనిని కంపోస్టు మరియు వర్మీ కంపోస్టు తయారీలో అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. కేవలం పేడతో తయారు చేసిన కంపోస్టు కంటే పార్థీనియం ద్వారా తయారు చేయబడిన కంపోస్టులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ పీచు, కాండం మరియు శాఖలు కలిగిన పెద్ద మొక్కలను, కణబోర్డులు మరియు మిశ్రమాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా పార్థీనియం కలుపు మొక్కల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. జల సంపదలో రొయ్యల తర్వాత ఎగుమతి ప్రాధాన్యం కలిగినవి పీతలు. పీతలను స్థానిక మార్కెట్ల కంటే పొరుగు దేశాల ఎగుమతికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని కోస్తా తీర ప్రాంతాల్లో కొంతమంది రైతులు పీతల పెంపకాన్ని చేస్తున్నారు. పీతల పెంపకం కొంత శ్రమతో కూడుకున్న పని. వీటిని పట్టుబడి చేయడానికి నైపుణ్యం అవసరం. అయితే వీటి పెంపకంలోని ప్రధాన ప్రతికూలత ఏమిటంటే విత్తన పిల్ల లభ్యత తక్కువగా ఉండటం. అంతేకాక పెంపకంలో సమయానికి మేతను అందించలేకపోతే పీతలు వేరే పీతల్ని చంపి తినేస్తాయి. పీతల్లో ఉండే కేనిబలిజం అనే ఈ గుణం వల్ల రైతు నష్టపోయే ఆస్కారం ఉంటుంది. ఆధునిక కేస్ పద్ధతిలో పెంపకం చేస్తూ కొంతమంది ఈ సమస్యను నివారిస్తున్నారు. పీతల పెంపకం చేపట్టే రైతులు యాజమాన్యంలో కొద్దిపాటి మెలకువలను చేపట్టి మేలైన ఆదాయాన్ని గడించవచ్చంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. చిన్న చిన్న చెరువులు, ఎకరం 2 ఎకరాలు ఆ చెరువుల్లో మనకు పీతలను పెంచడం జరుగుతుంది. అయితే ఈ పీతల పెంపకంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఒకటి, మన పీతలు అనేవి పెంచాలంటే మాత్రం కనీసం 15 ppt సెలనిటీ ఉన్న నీరు అనేది ఉండాలి. అది ముందు గుర్తుంచుకోవాలి. ఏ నీటిలో బట్టి మనకి ఏదో వెన్నామీరో ఇలాగా తక్కువ ఉపదానం ఉన్న ఒక 5-10 pptలో పెంచుతామంటే మాత్రం కుదరదు. అందుకేంటంటే మనకి సముద్ర వారం నుండి ఎక్కడైనా సరే మనకు 15 నుంచి 30 pt మధ్యలో కానీ వాటర్ ఉన్నట్లయితే మన పీతల పెంపకాన్ని మనం గమనించవచ్చు. దీనికి మనకు చేయాల్సింది ఏంటంటే, మనకి చిన్న చెరువులు అయితే మనకు అనుకూలంగా ఉంటాయి రొయ్యల్లాగే, 1 ఎకరం 2 ఎకరాలు అయినా సరే. దీనికి మనకి ముఖ్యంగా దీనికి మనం 1 మీటర్ వరకు, 3 అడుగుల వరకు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ చెరువు చుట్టూ కూడా మనం కనీసం 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనం ఈ వలతోటి ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏంటంటే ఈ రొయ్యల చెరువుకి ఎక్కువగా ఈ చుట్టూ ఫెన్సింగ్ అని చేస్తుంటాం. అలా కాకుండా పీతలు మనం బయటికి వెళ్ళిపోకుండా, ఏ మాత్రం జమ్మన్నా లేకపోతే ఇవి ఉన్నా సరే ఏమవుద్దంటే పీతలు వాటిని బయటికి వెళ్లకుండా నిరోధించడం గురించి ఈ నీటి లెవెల్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి పై వరకు కూడా కనీసం 1 మీటర్ తక్కువ కాకుండా చుట్టూ కానీ మనం ఈ వల్లాడిది కానీ మనం ఏర్పాటు చేసుకుంటే ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళతోటి. తర్వాత ఈ పీతలను మనం 1 ఎకరానికి ఇంచుమించు 2,000 ఇంచుమించు 3,000 వరకు కూడా వేసుకోవచ్చు. మనకు ఎక్కువగా పీతల సీడ్ చూసినట్లయితే మనం ప్రస్తుతం ఎక్కువగా మనం ఈ న్యాచురల్ సీడే మనకి కమర్షియల్గా మనకి హ్యాచరీల ధర వచ్చే సీడ్ మాత్రం మనకి చాలా తక్కువ. ఎక్కడో మనకి ఆర్జీసీఏ అని, లేదంటే మనకు కొద్దిగా సిబా అని ఇటువంటి సంస్థల ద్వారా కొద్దిగా రావడం. ఇప్పుడు ప్రైవేట్ భాగస్వాములు అయితే ఎక్కడ కూడా మనం చూడట్లేదు. వచ్చినా సరే ఏంటంటే ఆ సీడ్ని మనం చిన్నప్పటి నుంచి కూడా మనం 100 గ్రాముల వరకు పెంచాలంటే మాత్రం చాలా వరకు మనకు శ్రమ పడాల్సి వస్తుంది. అవి ఇంకా ఆ టెక్నాలజీ అనేది ఆల్మోస్ట్ ఉన్నా సరే దాన్ని కొద్దిగా నేర్చుకుని దాని వరకు వెళ్ళాల్సింది. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కువగా మన రైతులు కానీ చేస్తుంది అంతా ఏంటంటే కనీసం 50 గ్రాములు 100 గ్రాములు ఉన్న ఈ చిన్న సైజ్ పీతలన్నింటినీ కూడా మనకి ఎక్కువగా మనం పచ్చ పీతలు పెంచుతుంటాం. ఏంటంటే వీటినే మనం సిల్లా సెరాట్ అంటాం. 4 నెలల వరకు కూడా కనీసం మనం 1/2 కేజీ మించి కేజీ సైజు వరకు కానీ పెంచుకున్నట్లయితే మనకి మార్కెటింగ్ అనుగుణంగా ఉంటాయి. మనకి మార్కెటింగ్లో కూడా ప్రైస్ కూడా బాగా వస్తుంది. అయితే ఇవి పెంచేటప్పుడు ఏంటంటే మనకి వీటికి మేత
మేత కింద ఏంటంటే ఈ ట్రాష్ ఫిష్ మనకు బాగా తక్కువ ఖరీదున్న ఈ చేపలని వీటిని తీసుకొని, ముఖ్యంగా మనకి ఎక్కువగా ఈ తిలాపియా చేపలు ఈ చేపలు కానీ చిన్న చిన్న చేపలను తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తే వాటికి సరిపోతుంది. రోజుకి 1 నుంచి 2 సార్లు. అది మనకు పీతల పెంపకంలో చూడాల్సింది. మనకు తర్వాత దీంట్లో కూడా మనం చూడాల్సింది ఒకటి నీటి నాణ్యత. మనకి ఏ విధంగా అయితే రొయ్యల చెరువులు నీటి నాణ్యత చూసుకుంటామో వీటిలో కూడా మన సెలనిటీ అయితే ఖచ్చితంగా మనం 15 ppm కంటే ఎక్కువ ఉండాలి. తర్వాత ఆక్సిజన్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 4 ppm కంటే ఎక్కువ ఉండాలి. తర్వాత ఏంటంటే ఈ pH కూడా మనకి 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. అప్పుడప్పుడు వీటిని పరిశీలించుకొని చూసుకోవడం మంచిది. తర్వాత వీటికి ఏంటంటే ఎక్కువగా మనం ఈ మోల్టింగ్ చేసినప్పుడు పీతల్లో ఈ క్యానిబాలిజం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకేంటంటే మనకి ఈ టైర్ మొక్కలు, అదేవిధంగా మనకి ఈ పీవీసీ పైపు పైప్ మొక్కలు ఇటువంటి వాటిని అక్కడక్కడ మనం చెరువులో కానీ అడుగు భాగంలో పరిచినట్లయితే అవి షెల్టర్ కింద ఉపయోగపడతాయి అన్నమాట. ఆవాసాలు అంటాం. అవి ఏదైతే ఈ మోల్డింగ్ అయినప్పుడు అంటే మనకు నిర్మోచనం అంటాం, పైన ఉన్న గొల్ల విడిపోయి తర్వాత ఈ వాటర్ క్రాబ్ ఉంటాం, అవి వాటిలో ఉండి క్యానిబాలిజం బారి నుంచి వీటి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తుంటే మనకు బతుకుదల శాతం అనేది పెరుగుతుంది, సర్వైవల్ పెరుగుతుంది. ఈ విధంగా మనం వాటిలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పీతల పెంపకాలు ఈ చెరువుల్లోనే కాకుండా మనకి చాలా వరకు వీటిని బాక్సుల్లో కూడా పెంచే పద్ధతి కూడా ఉంది. మనకి మచిలీపట్నం ఏరియాలో కొంతమంది రైతులు చేస్తుంటారు. వీటిల్లో ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పీతనే పెడతాం. తక్కువ ఏరియాలో ఎక్కువగా మనకి బ్రాకిష్ వాటర్ నేచురల్గా ఉన్న చోట వాటి చోట ఏంటంటే మనం నీటిలో మునిగేటట్టు బాక్సులు అనేవి ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మేత అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. ఇచ్చిన తర్వాత అవి దేనికి ఒకదానికి ఒకటి లేకుండా బాగా పెరిగి ఎక్కువ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. అయితే దీనికి ఏంటంటే ఖర్చు కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ బాక్సులు అవి ఏర్పాటు చేసుకునేసరికి వీటికి దానికి అనుగుణంగా మనకి ఏంటంటే ఈ ఏరియా కాకపోతే తక్కువ ఏరియాలో ఎక్కువ పీతలను పెంచడం జరుగుతుంది. దీనికి కూడా ఏంటంటే ఏదైనా సరే మనకి 15 ppm పైన ఉండే వాటర్ అనేది కావాలి. ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే పీతల పెంపకంలో మనం మంచి ఆదాయం అనేది సంపాదించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. నువ్వు పైరులో కొన్ని ఆకులు గుబురుగా వస్తున్నాయి, ఎలా నివారించుకోవాలని అడుగుతున్నారు విజయనగరం జిల్లా గుడుగుమిల్లి నుండి ఎన్ శంకర్రావు. నువ్వు అనేసరికి ఎప్పుడు కూడా జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు రైతు సోదరులు ఎక్కువగా వేస్తున్నారు. ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా అయిపోయి రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉండడం వల్ల పిల్లోడి అంటాం, ఎర్ర తెగులు ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే దీని మైకోప్లాస్మా అనే దీనివల్ల సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఇదేంటంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు రసం పీల్చే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మైకోప్లాస్మా అనేది ఈ తెల్లదోమ అదేవిధంగా రసం పీల్చే పురుగుల ద్వారా మొక్కల్లో కాసించి ఇది మొత్తం గొడ్డు చెట్టుగా అంటే చీపురు కట్టలాగా అయిపోవడం, మొత్తం గొడ్డు చెట్టులాగా అయిపోవడం చిన్నగా అయిపోతుంటాయి. ఎక్కడైతే మనం ముందుగా చీపురు కట్టలా అవుతుందో గమనిస్తున్నారో మొక్కలు రైతు సోదరులు మొత్తం వాటిని పీకేసి నాశనం చేయాలి. ఆ తర్వాత జిబ్రెలిక్ యాసిడ్ అనే మందుని 0.5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి మొక్కల రిజువనేట్ అంటాం, అంటే మళ్ళీ మొక్కలు మళ్ళీ మామూలు స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగుల కోసం ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున, లేదా ఎస్టిమాప్రిడ్ అయితే 0.3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా థయోమెథాక్సామ్ కూడా 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ రసం పీల్చే పురుగులు తగ్గించడం వల్ల ఈ ఫిల్లోడి అంటే వేరు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. మార్కెట్లోకి మధుర ఫలాలు వచ్చేశాయి. అయితే రంగు రుచి ఆధారంగానే కాయలకు మంచి ధర పలుకుతుంటుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగించి పక్వత ఆధారంగా కాయ కోతలు చేసేలా సేవాస్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ అవగాహన కల్పిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ చక్రధారికి చెందిన కావేరీ కుటీరంలో ఉన్న మామిడి తోటలో పండ్ల పక్వత నిర్ధారణపై రైతులకు పలు అంశాలు తెలియజేశారు. మామిడి పళ్ళ కోత విషయంలో కానీ తర్వాత మాగబెట్టే విషయంలో కానీ రైతులకు అవగాహన కల్పించడం కొరకని మనం ఈరోజు నిర్మల్ జిల్లాలో రైతుల సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం కాయలను చూసుకున్నట్టయితే పైన భుజాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు గుంత అనేది ఒకటి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగులోకి మనకు కాయ మారడం అనేది జరుగుతుంది. దీంతోపాటు మనం రిఫ్రాక్టోమీటర్ ద్వారా బ్రిక్స్ని కొలిచినప్పుడు 10 నుండి 13% వరకు
ఈ బ్రిక్స్ అనేది వచ్చినప్పుడు మనకు కోయడానికి సిద్ధంగా ఉందనేది మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా పక్వానికి వచ్చిన కాయలను మాగబెట్టే విధానం చూస్తున్నట్టయితే మనకు మార్కెట్లో చాలా రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా రైపనింగ్ ఛాంబర్లు కానీ, పోర్టబుల్ రైపనింగ్ ఛాంబర్స్ కానీ, అదేవిధంగా ఇంకా ఎన్ రైప్ లాంటి విధానాలు కానీ మనకు అందుబాటులో ఉన్నాయి. చిన్న మరియు సన్నకారు రైతులు ఓన్గా వాళ్ళు సొంతగా మార్కెట్ చేసుకోవాలంటే ఎన్ రైప్ అనే విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేశారు దాన్ని. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు కూడా దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి పద్ధతులు వాడడం ద్వారా విధానంగా మాగబెట్టిన పండ్లు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. కాల్షియం కార్బైడ్ కానీ, ఈథోఫాన్ లాంటి హానికర రసాయనాలు వాటిని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. వాటిని వాడితే కఠిన చర్యలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవడానికి ఆదేశించింది. కావున అట్లాంటి విధానాలు వాడకుండా మనకు న్యాచురల్ పద్ధతిలో మనం ఈ సులువైన పద్ధతిలో వాడి ఆరోగ్యమైన పండ్లను ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. కార్బైడ్, ఇథోఫాన్ వంటి రసాయనాలతో మాగబెట్టిన కాయలను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగడంతో పాటు క్యాన్సర్ను కలిగించే కారకాలు శరీరంలో చేరే అవకాశం ఉంటుందని పిల్లల వైద్యులు డాక్టర్ చక్రధారి చెబుతున్నారు. మామిడితో పాటు ఏ పండ్లనైనా శాస్త్రీయ పద్ధతిలో పండించినవి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఇప్పుడు ఈ సీజన్ మామిడి పండ్ల సీజన్, ఈ మామిడి పండ్లను తొందరగా మార్కెట్లోకి తీసుకొచ్చి అధిక లాభాలను పొందడానికి వాటిని అశాస్త్రీయ పద్ధతి లోపల కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ను ఉపయోగించి, అదేవిధంగా ఎథోఫామ్ అనే కెమికల్ను ఉపయోగించి, ఇంకా వేరే చాలా రకాలైనటువంటి విషపూరితమైనటువంటి రసాయనాలను ఉపయోగించి ఆ మామిడి పండ్లను మక్కబెట్టడం జరుగుతుంది. అయితే అట్లాంటి మామిడి పండ్లు కేవలం పైన మాత్రమే అవి పసుపు రంగులో ఉంటాయి, పైన మాత్రమే మక్కినట్టు కనిపిస్తాయి, కానీ లోపల అవి పుల్లగా ఉండే అవకాశం ఉన్నది. ఒకవేళ కొద్దిగా లోపల వరకు మక్కినా కానీ కొద్దిగానే తీయగా ఉండే అవకాశం ఉన్నది. అట్లా పుల్లగా ఉండడం వల్ల, తర్వాత రుచిగా లేకపోవడం వల్ల పిల్లలు ఇష్టపడరు. తర్వాత అవి తినడం వల్ల అవి చాలా బాడీ లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాల్షియం కార్బైడ్ అనేది కార్సినోజన్ కూడా, అంటే క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో అసహజంగా మక్కబెట్టిన మామిడి పండ్లను గుర్తించి ఒకవేళ అట్లాంటి పండ్లుంటే వాటి జోలికి పోవద్దు. అవి నిజంగానే మక్కబెట్టడానికి ఆ సమయం వచ్చిందా లేదా ఆయన చెప్పిన పద్ధతిలో దాన్ని కనుక్కొని అటువంటి కాయలనే తెంపి అటువంటి కాయలనే మక్కబెట్టి ఆ కాయలను మనం ఒకవేళ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఒక్క మామిడి పండే కాదు, వేరే అన్ని పండ్లలో దానిమ్మ పండు కానీ, లేకపోతే సపోటా కానీ, ఏ పండ్లను కూడా అశాస్త్రీయ పద్ధతి లోపల శరీరానికి హాని కలిగించే రసాయన పదార్థాలు వాడి మక్కబెట్టే పద్ధతులు ఏవైతే మక్కినవి ఉంటాయో అవన్నీ కూడా మనము మార్కెట్లో గుర్తుపట్టే విధంగా మనము ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. సాగుదారికి మంచి ధర రావాలన్నా, వినియోగదారుకి ఆరోగ్య ఫలాలు అందాలన్నా రసాయన మాగవేత విధానాలకు దూరంగా ఉండాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.